ఉద్యమకారులకి, ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమీ చేయలేదు. ఎవరికి వాడు అవకాశం తీసుకుని ఎలా కావాలంటే అలా మలుచుకొని అదొక వేదికని క్రియేట్ చేసుకుని ఏది ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణకి ఎవడ అవకాశవాద రాజకీయాలను వాళ్ళు ఖచ్చితంగా క్లియరప్ చేసుకుని ముందుకెళ్తున్నారు. అంటే నేను మాట్లాడిన దాంట్లో మా పొన్నం ప్రభాకర్ గారు చాలా చక్కగా మాట్లాడారు. ఎందుకంటే నాకు చాలా మంది కన్నా మా పొన్నం ప్రభాకర్ గారి మీద ఎందుకు గౌరవం అంటే ఆ రోజు రాష్ట్ర విభజనప్పుడు పార్లమెంటు వేదికగా ఆయన దెబ్బలు తిని కళ్ళు తిరిగి పడిపోయి తెలంగాణ కోసం పోరాడిన నాకు తెలిసిన యోధుడి కిందే నేను అభివర్ణిస్తాను అతను. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ఏర్పాటులో ఎవరెవరు త్యాగాలైనా కొన్ని అనిర్వచనీయమైన త్యాగాలు ఉన్నాయి. ఎవరిని తీసి పడేయలేము, ఎవరిని గురించి కూడా మనం తక్కువ చేసి మాట్లాడలేము. వాళ్ళు 2014లో రాష్ట్ర ఏర్పాటుకి ఎవడి వంతు సాయం వాడు చేశారు. ఇందాక మిత్రులు బాగా చెప్పారు, ఈ సంపన్న వర్గాలు అన్నీ కలిపి చేసుకున్న ఈ సమైక్య పోరాటమే ఇవాళ తెలంగాణ ఫలితాలు. కానీ ఇందులో మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆంధ్ర పాలకుల యొక్క బాధ్యతల నుంచి, అలాగే నీళ్లు నిధులు నియామకాలు అన్న విషయాల దగ్గర నుంచి ఎప్పుడైతే విముక్తి కోరుకునే ఒక పోరాట స్ఫూర్తితో ఏర్పడిన ఈ తెలంగాణలో ఇవాళ ఒక పార్టీ వ్యాక్యూమ్స్ అన్నది నేను జాగ్రత్తగా గమనిస్తే ఒక 40 సంవత్సరాల పైచీలకు లెగసీ కలిగిన తెలుగుదేశం పార్టీ ఇవాళ 18 స్థానాలు మొదట గెలిచి తర్వాత 2 స్థానాలు గెలిచి తర్వాత ఎలక్షన్స్ లో అసలు పోటీయే చేయట్లేదు. అందులో కొంత లాస్ట్ 2 టర్మ్స్ నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ అధ్యక్షుని కూడా ఇక్కడ ప్రతిష్ఠించట్లేదు. ఒకటి ఎందుకంటే ఇక్కడ ఒక తెలంగాణ ఒక వాదానికి ఒక తెలుగు వాదానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ డామినేషన్స్ తో ఈ రోజు దాకా జరిగిన రాజకీయ చతురతకి ఇవాళ వీళ్ళు విముక్తి పొందుకొని ఇవాళ ఉదాహరణకి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వచ్చు, వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, ఈ గడ్డలో ఈ నేల మీద పుట్టిన వాళ్ళు సగర్వంగా ఇవాళ తెలంగాణ ప్రాంతం నుంచి ఏర్పడిన రాష్ట్రానికి తెలంగాణ వారే ముఖ్యమంత్రి అని సగర్వంగా చెప్పుకుంటున్న ఈ ఔన్నత్యాన్ని పరిరక్షించుకునే దగ్గర ఎప్పుడైనా సరే ఆంధ్ర నుంచి ఒక పార్టీ వస్తుందన్న దగ్గర ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎయిర్ చాలా క్లియర్ చేశారు. ఏది ఇక్కడ పుట్టిన వాళ్ళే. అంటే నేను చూస్తున్నాను ఈ ఎలక్షన్స్లో ఈవెన్ ఇక్కడ కోకటిపల్లి సెటిలర్స్ దగ్గర ఆ రోజు కంటెస్ట్ చేసిన 2023 ఎలక్షన్స్లో కూడా బీజేపీ అలయన్స్తో ఇక్కడ ఇచ్చిన అతను కూడా ఆల్మోస్ట్ తెలంగాణ వ్యక్తి అతను. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తుంటే ఈ ప్రాతిపదిక మీద ఏర్పడిన దగ్గర ఒక భావోద్వేగాలు పొరపచ్చలు వస్తున్న ఒక ప్రాంతీయ వాదానికి నిన్న జూన్ 2వ తారీఖు అయితే ఖచ్చితంగా మాకు తెలిసినంత వరకు ఏంటంటే ఎక్స్ట్రాడినరీ డే ఇది. అన్ని పండుగలు ఇంక్లూడింగ్ రంజాన్, ఇంక్లూడింగ్ క్రిస్మస్, ఇట్లన్నిటితో సమూహంగా వచ్చిన ఒక పండుగ జూన్ 2వ తారీఖు. ఇవాళ మా ప్యానల్లో ఉన్న యువమిత్రులు అంటే ఆంధ్ర నుంచి వచ్చిన ఈవెన్ మా విజయ్ కానీ లేదా చిన్నపరెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఒక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఖచ్చితంగా సంఘీభావంలో ప్రకటిస్తారు. సో ఇలాంటి దగ్గర అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక నవనిర్మాణ దీక్షనో లేదంటే ఏదైనా ఒక పార్టీ సడన్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక డిస్ప్రపోర్షన్ అన్న దగ్గర ఇవాళ నేను ఒక విషయం చెప్తాను మా ప్రజ్ఞిత్కి. నిజంగా చెప్పాలంటే ఈ పార్టీ సమావేశానికి సంబంధించిన అవసరంలో కోర్టుకి వెళ్ళారు అన్నారు. ఇది సెషన్స్ ఎట్లా నడుస్తున్నాయో మనకు తెలిసి ఇది సమ్మర్ వెకేషన్లో ఉన్న కోర్టులు ఓన్లీ థర్స్డే అండ్ ఫ్రైడే వర్క్ చేస్తాయి. సో మీకు ఏ ప్రాతిపదిక మీద తీసుకున్న థర్స్డే ఫ్రైడే అన్నది ఇవాళ రేపు అనుకుంటా. సో మీరు ఈ కాన్సెప్ట్లో పవన్ కళ్యాణ్ గారు భావోద్వేగానికి గురైన ఒక అంశాన్ని ముడిపెట్టి మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఫ్లేరప్ అయిన దగ్గర ఇవాళ పాసిఫికేషన్స్కి ఇవాళ ఎందుకు జరుగుతున్నాయి. ఆ గతంలో మీరు ఒక మా ప్రొఫెసర్ గారు మాట్లాడిన దానికి ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారు చాలా చక్కగా పాసిఫై చేశారు కదా. నాదెండ్ల మనోహర్ గారు, నాగేశ్వరరావు గారు నెక్స్ట్ పాసిఫికేషన్ తర్వాత ఈయన మళ్ళీ ఒక అగ్రెసివ్ నోట్లో మాట్లాడిన తదంతర పరిణామాలు జాగ్రత్తగా గమనించుకోండి. సో ఇక్కడ ఏమవుతున్నాయంటే ఒక ఇష్యూ బేస్డ్గా ఒక సటల్నెస్ని ఎక్కడికక్కడ మీరు ఆ మాటకు వస్తే తెలంగాణలో మీరు అన్నారు 11 రోజులు, అది కాదు. రీసెంట్గా ఆయన ఒక మాట అన్నారు ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో కొబ్బరి చెట్ల విషయంలో ఆయన మాట్లాడింది. ఈ రోజు ఎక్కడైనా సరే ఇంక్లూడింగ్ కాంగ్రెస్ మంత్రులు కానీ లేదా కాంగ్రెస్ వ్యవసాయ శాఖ మంత్రి కానీ లేదంటే ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఎక్కడైనా ఒక డిసెంట్ కానీ ఒక అగ్రెసివ్ నోట్ కానీ ఎక్కడైనా కనబడిందా? ఇది కాదండి. ఇప్పుడు ఒక సుహృద్భావ వాతావరణంలో ఒక మాట ఇటు అటు ఇందాక పుష్కర కాలం అన్న విషయం ఇందాక ఇంట్రడక్షన్లో చాలా బాగా చెప్పాడు వర్మ గారు. పుష్కర కాలంలో సంగతులు మర్చిపోయింది ఎవరంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవాళ పేర్నాని గారి విషయం మాట్లాడుతూ గన్ విషయం అన్న దగ్గర మీకు నాకు అందరికీ తెలుసు ఆయన ఏ సర్కమ్స్టాన్సెస్లో గన్ సరెండర్ చేశారన్నది. అది ఎక్కడికెక్కడ ముడిపెట్టి మాడారు, రాజశేఖర రెడ్డి గారికి ముడిపెట్టి మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటివి అన్నెసరీ ఇష్యూస్ని అట్రిబ్యూట్ చేయకుండా ఒక సటల్నెస్ ఇవాళ ఎంత కాదన్నా రాజశేఖర రెడ్డి గారు అనగానే కాంగ్రెస్ ఖచ్చితంగా మా సాయి రియాక్ట్ అవుతాడు. అవ్వకుండా ఉండరు కదా ఆయన సాయి కదా ఆయన. ఎందుకంటే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఒక సమైక్య రాష్ట్రంలో ఇప్పుడు రామారావు గారి విగ్రహం ఉంది, మా విజయ్ రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాడు? నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక సర్కమ్స్టాన్సెస్ అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వేరు లేకపోతే సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చూడండి వాళ్ళని, ఒక టాల్ పర్సనాలిటీస్. నేను ఓటు వేయకపోవచ్చు రామారావు గారికి, లేదంటే మీరు రాజశేఖర రెడ్డి గారికి ఓటు వేయకపోవచ్చు, కానీ మీరు నేను ఓటు కాదు కదా. మిగిలిన రాష్ట్రం అందరికీ సమైక్య రాష్ట్రంలో యాక్సెప్టెన్స్తో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళని ఇవాళ తృణప్రాయంగా మాట్లాడడం ఎంతవరకు సముచితం, ఎంతవరకు సందర్భం అంటారు.
ఓ సందర్భానుచితంగా నిజంగా ఒక కాంగ్రెస్ని ఎదుర్కొనే నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ లెగసీ ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారి విషయాలే మాట్లాడాలి అన్న దగ్గర మాట్లాడమనండి. కానీ ఎక్కడ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణలో ఇవాళ ఈ పార్టీ ఒకటో రెండో సీట్లు కలిసి అసెంబ్లీ వేదికగా మాట్లాడుతున్న అంశాలు ఏమైనా ఉంటే మాట్లాడమనండి. కానీ ఇక్కడ సబు సందర్భం లేకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ 2వ తారీఖు నాడు ముఖ్యంగా ఇలాంటి ఫ్లేరప్ చేసే విషయాలు మాట్లాడితే ఎలాంటి భావోద్వేగాలు వస్తాయి? అందులో రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఇది ఖచ్చితంగా ఇవాళ మాట్లాడినట్టు కనుక నిన్న మాట్లాడుంటే ఎస్ నాకు ఎందుకు హక్కు లేదు ఇక్కడ రావడానికి, భారతదేశంలో నివసించే హక్కు నాకు రాజ్యాంగం ఎక్కడో ఇచ్చింది, ఇవాళ నేను సభలో సమావేశాలు పెట్టుకునే ఏ పార్టీకైనా హక్కు ఉంది, ఎవరు కాదను. కానీ ఒక సభ సందర్భం ఉంటుంది సార్. ఇవాళ ఎందుకు మనకి వినాయక చవితి సందర్భంగా నిమజ్జనాలు జరుగుతున్నప్పుడు దర్గాలు వీటన్నిటి మీద మనకి మా ప్రణీతికి బాగా తెలుసు, పటాన్చెరు నుంచి బయలుదేరే దగ్గర ప్రతి దగ్గర ఖచ్చితంగా మనం గ్రీన్ టార్పాలిన్స్ ఎందుకు వేస్తాం, ఇలాంటివన్నీ మనం జరుగుతున్నప్పుడు ఒక హ్యాపీనెస్ ఇవాళ లక్షల మంది వేల మంది ఇక్కడ హార్మోని మెయింటైన్ అవుతుంటే మాట్లాడండి సార్. 99 వీక్షకులకు అలాగే ప్యానెల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. చాలా పవన్ కళ్యాణ్ గారు నిన్న హైదరాబాద్ వెళ్ళి ఆయన నవనిర్మాణ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఏదో మాట్లాడుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇలా పేర్ని నాని గారు కానీ ఇంకెవరైనా మా నాయకులు మాట్లాడుంటే పెద్ద అనుకోవాల్సిన పని. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి తుపాకీ హ్యాండ్ ఓవర్ చేశాను అనేటటువంటి మాటని అసలు ఎందుకు మాట్లాడారు? రాజశేఖర రెడ్డి గారు అనేటటువంటి అంశాన్ని ఎందుకు తీసుకొచ్చారు? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినటువంటి అంశం ఏంటి? అక్కడ అంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అయితే ఆ ప్రేమ ఆప్యాయతలను ఆయన ఆడ పంచుకొని వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పో లేకపోతే వాళ్ళకి బాధలు ఆయనకి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించిన ఏదైనా కబ్జాలను అయ్యో మాట్లాడుతున్నారు కదా, వాటికి సంబంధించి అయ్యో క్లారిటీలు ఇచ్చుకుంటూ పోయేది. సరే ఆయన మాట్లాడాడు, ఏదో నన్ను చంపుతానన్నారు, నన్ను బెదిరించానన్నారు, నన్ను కాలుస్తానన్నారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఏం మాట్లాడతారు సార్? అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది అన్న దాన్ని వివరించడం తప్పైతే ఇక మరి మేమేం మాట్లాడలేము. ఇవాళ పేర్నాని గారు మాట్లాడింది, అయ్యా ఆ రోజు నువ్వు నీ అన్నగారి కూతురైనటువంటి వారు ఇట్లా పెళ్లి చేసుకొని వాళ్ళు పోయి భయపడతా ఉన్న సందర్భంలో వాళ్ళని కంప్లైంట్ ఇచ్చుకున్నటువంటి అంశంలో నువ్వు పోయి తుపాకొప్ప చెప్పావు, కానీ నిన్నెవరు భయపెడితేనో నిన్నెవరు చంపుతామంటేనో బెదిరిస్తామంటేనో ఎవరు పోయింది కాదయ్యా. నువ్వు ఒక సందర్భాన్ని పెట్టుకొని ఇంకో సందర్భాన్ని మాట్లాడుకుంటా అనవసరమైనటువంటి విషయాలని దాని మీద మాట్లాడటం జరిగింది. అసలు ఇలా చర్చ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఆ మాట మాట్లాడటమే తప్పైంది. చిరంజీవి గారి కూతుర్ని ఎప్పుడో జరిగినటువంటి అంశాన్ని తీసుకురా అంటే ఇంకా మరి మెదలకుండా మొయ్యమంటే మోస్తాం. ఇందులో ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు సంబంధం ఉందా? అసలు నువ్వు ఎందుకు వెళ్ళావో, నువ్వు ఆపరేషన్ చేసుకుని లేదంటే ఇంకొక విషయం సార్, ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఆ అమ్మాయి పెళ్ళయి, ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? మళ్ళీ అప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడారు. మళ్ళీ కావాలని ఇతను సందర్భాన్ని లేపుతాడు. ఆ సందర్భానికి సంబంధించి ఎవరైనా మాట్లాడితే అదిగో మా అన్న గురించి మాట్లాడారు, మా తమ్ముడు గురించి మాట్లాడారు, మా నడిపన్న గురించి మాట్లాడారు అని అంటారు. జరిగిన సందర్భానికి సంబంధించి వివరణ కూడా అయిపోద్దంటే మేమేం చేయాలంగా? ఇంకా మాకు వేదికలు ఎక్కడ చెప్పుకోవడానికి? మా నాయకులను చెప్పొద్దు అంటున్నారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా ఇక్కడ పెద్దగా ఎవరు పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. నిన్న అక్కడికి పోయేమో అలా మాట్లాడతాడు, ఇక్కడికి వచ్చేమో మళ్ళీ సాధు మనిషిలాగా మాట్లాడతాడు. అక్కడేమో ప్రజలు ఆహ్వానించారంటే అందుకని పార్టీ పెడతాను ఇప్పుడే నిర్ణయించుకున్నానని చెప్పి నువ్వు పార్టీ ఆడబెట్టుకో, 2 చోట్ల ఓడిపో, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆడ కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి. ఎవరు వద్దన్నారు నిన్ను? ఈ రాష్ట్రంలో వద్దనో లేకపోతే ఇంకో చోట వద్దనో ఈ భారతదేశంలో వద్దని ఎవరైనా చిన్నపరెడ్డిని వద్దని అనరు, పవన్ కళ్యాణ్ గారిని అనరు, కేఎస్ ప్రసాద్ గారిని అనరు, ఎవరిని అనరు. కానీ అతను అనుకుంటాడు నన్ను రావద్దని మీరు అన్నారు. ఎవరు అన్నారండి మిమ్మల్ని? ఇలాంటి విషయాలన్నిటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటి మాటన మాట్లాడియండి సార్. ఇప్పుడు దాకా అందరు మాట్లాడారుగా, మా సందర్భమే చెప్తా ఉంది, వేరే ఏం సోది చెప్పట్లేదు కదా సార్. అయిపోయింది కదా, ఇంక మీరు మాట్లాడడానికి ఏం ఉండదు అన్నారు కదా, మీరు మాట్లాడడానికి ఏం లేదు కదా ఇందులో. అటగా సార్, నాని గారు మాట్లాడితేనేమో నాని గారిని ఏగుతా ఉంటారు పక్కన పెట్టి. అసలు ఆ సందర్భాన్ని గుర్తు చేయొచ్చా? ఆరిపోయిన మట్టి చెప్పేశారు కదా, ఇంకేమన్నా చెప్పడానికి? అట్లా కాదు, ఇవన్నీ మాట్లాడుతూ ఉండి ఇప్పుడు 30 కోట్ల రూపాయలు మేము ఇచ్చాము, ఎవరైనా ఇచ్చారా? కొండగట్టు ఆంజనేయ స్వామికి ఇస్తేనే ఇచ్చినట్ట.
అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటేశ్వర స్వామి సంబంధించి భారతదేశంలోనే కాదు అమెరికా గుళ్ళకు సంబంధించి కూడా టీటీడీకి సంబంధించినటువంటి అంశాలని తెలంగాణలో ఇచ్చినటువంటి పరిస్థితి లేదా మీ అందరికి తెలియదు. ఒక విషయం కాదు చిన్నప్పరెడ్డి గారు ఇక్కడ విషయం ఏంటంటే వినండి చిన్నప్పరెడ్డి గారు ఇప్పుడు చెప్పండి చాలా అనేకం ఇచ్చారు కదా. పేరు నాని గారు ప్రస్తావన తెచ్చారు కదా. ఇప్పుడు విజయకిరణ్ ఏం కామెంట్లు చేస్తున్నాడు, అది ఎటు డ్రైవ్ అవుతుంది, మళ్ళీ మీ కుటుంబాలను తీసుకొస్తున్నారు కదా, ఎందుకు అలాంటి పరిస్థితి అని? అవును సార్, అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటకి మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళు అంటే మరి మాట్లాడకుండా ఉండాలి. వాళ్ళు ఇంకో రెండు మాట్లాడుతున్నారు, మీరు ఒకటంటే వాళ్ళు రెండు అంటున్నారు. ఈ పరిస్థితి ఉండకూడదు కదా. వర్మ గారు మేము మాట్లాడము. అసలు ఆ తుపాకీ అనే మాట అసలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర తుపాకీ ఉందని కానీ అసలు ఈ విషయాలు ఎప్పుడు బయటకు వచ్చినాయి మీరు చెప్పండి సార్. మీ నోటితో మీరు ఎలా చెబుతారో ఒకసారి వింటాం. ఎందుకు వచ్చిందో చెప్పండి ఆ సందర్భం. అదేనండి, మీకు తుపాకీ వచ్చింది, దాంతో పాటు ఫ్యామిలీ వచ్చింది. ఏంటి కిరణ్? అదే వెన్నుపోటు దగ్గర నుంచి వచ్చింది, శివకుమార్ పార్టీ లాక్కున్న దగ్గర నుంచి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శివకుమార్ దగ్గర పార్టీ కొనుక్కున్నారు కదా, పేమెంట్ ఇచ్చి పేమెంట్ పార్టీ దగ్గర నుంచి వచ్చింది. శివకుమార్ అడుగుతున్నారు నా పార్టీ నాకు ఇవ్వని, ఆయన పార్టీ అవడానికి ఇచ్చేయండి మరి. ఆయన పార్టీ అడుగుతున్నాడు శివకుమార్ గారు. సరే ఓకే సాయి రెస్పాండ్ అవ్వండి. నేనేమంటున్నానంటే అందరి ప్యానల్ వారికి తెలంగాణ గురించి కొంచెం తెలుసుకొని మాట్లాడండి. తెలియకపోతే ఒకసారి హైదరాబాద్కి మేము తెలిపిస్తాము, ఓయికి అంటే తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు నిర్మాణ సభను పెడతా అంటే ఎవరు అడ్డుకోలేదు, కానీ తేదీ సమయం సందర్భం తప్పంటున్నాము. తెలంగాణ ఏర్పాటు రోజు, పెళ్లి రోజు, పండుగ రోజు ఉన్నట్టు రోజుని మీరు కావాలని దానికి వ్యతిరేకంగా నిర్మాణ సభ పెడతా అంటే తెలంగాణ రోజు పండుగ రోజు మీరు ఏ విధంగా మీరు ఇబ్బంది పడుతున్నారు? అంటే తెలంగాణలో పండుగ చేసుకోవద్దని చెప్పి మీరు సభ పెడతారా? అది మేము అటు చెప్పాము మీకు. మేము పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి జనసేన సంబంధించిన నాయకులను ఇబ్బంది అడగలేదు మేము. తెలంగాణ యొక్క పుట్టుకను, తెలంగాణ యొక్క నిర్మాణాన్ని, తెలంగాణ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలియకపోవచ్చు, ఆంధ్రలో ఆంధ్ర ఉనికి లేకపోవచ్చు, కానీ తెలంగాణలో తెలంగాణ నినాదం ఉంది, తెలంగాణ విధానం ఉంది, తెలంగాణ ఉనికి ఉందని చెప్పి అందరికీ తెలుసు. ఎందుకంటే మేము కాయ కష్టం చేసినటువంటి భూమి మాది, రెక్కలు డొక్కలుగా పనిచేసినటువంటి ఒళ్ళు మాది. ఎక్కడ చేసినా ఏ విధానం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం అనేది, తెలంగాణ ఒక ప్రజలు అనేది చాలా విఘ్నులు. ఇక్కడ కూడా మంచి చేసే వారిని మర్చిపోరు, చెడు చేసే వారిని కూడా మర్చిపోరు. ఆ విషయము తెలంగాణ పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు, గండిపేట నీళ్ళు తాగిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ప్రతి మాటకు, ప్రతి విధానానికి, ప్రతి వ్యవస్థకు తెలంగాణ అనే పదమే చాలా ముఖ్యం మాకు. తెలంగాణ కోసము అన్ని పార్టీలు ఏకమైనవి, అంత జనాంతం ఏకమైరు, ప్రజా సంఘాలు ఏకమైనవి. తెలంగాణ కోసం మామూలు కుటుంబాలు 1256 మంది చనిపోయారు. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కోసము చనిపోయిన ఒక్కరు లేరు. అది మర్చిపోకండి. ఎవరో తెలంగాణ గురించి మాట్లాడేసి మేము తెలంగాణ ఇప్పుడు వస్తామంటే రండి, ఎవరుతున్నారు రాజకీయంగా ఎవరిని ఎదుర్కొని సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు మా రియల్ హీరో, ఆయన నాయకత్వం పనిచేస్తా ఉన్నాము. కానీ మేము మీద పడతాము, మీద తుమ్మేస్తాము, మాకు ఇంకా మేమే మొగోళ్ళం అంటే ఎవరు ఇక్కడ చెప్పండి? తెలంగాణ రక్తము, తెలంగాణ ప్రతి ఒంట్లో ఉందండి. గౌరవిస్తాము, మళ్ళీ ఇస్తాము. మా హైదరాబాద్ రండి, బిర్యానీ పెడతాము, షీర్కుర్మా పెడతాము, డబల్ కా మీఠా పెడతాము. కానీ మీ ఇంటికి వస్తాము, మీ ఇంటికి వచ్చి మేము మీ ఇంటికి దున్నదేద్దామంటే బాగుండదు. గౌరవించాం కదా అని చెప్పి మా మీద వచ్చి వదులుతామంటే బాగుండదు. మేము గౌరవించే ప్రతి మాటకు మా విలువ ఇస్తాము, కానీ మా విలువలని, మా వ్యవస్థని ఇబ్బంది పెడతామంటే మేము ఎందుకు కూరుకుంటాము? 12 సంవత్సరాల తెలంగాణ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మీకు కడపమంటే ఏమొస్తుంది? కడపమంటే ఎందుకు? మీకు గౌరవంగా గౌరవిస్తాము. ఆ తెలంగాణ వారు కానివ్వండి, ఆంధ్రవారు, తెలుగు వారు మొత్తం గౌరవిస్తాము. కానీ ఎందుకండి హైదరాబాద్ నగరంలో దాదాపు 5 లక్షల పైచీలకు తెలుగు వారు లేరండి? ఆంధ్ర, రాయలసీమ లేరండి? బీహార్ లేదా అండి హైదరాబాద్ నగరంలో? యూపీ, ఢిల్లీ అందరు ఉన్నారు. కానీ ఎందుకు ఈ విషయం ఎందుకు వచ్చింది? కారణం ఏంది? సమయం ఏంది? సందర్భం ఏంది? తెలుసుకోండి. పెళ్లికి పోయి మీరు చావటం కొడతారా? రైట్, ఓకే.